2019 ఎన్నికల ఫలితాల ప్రత్యేక చర్చా కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇక ఎన్నికల ఫలితాలను ఒకసారి చూస్తే ఎన్డీఏ 342 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక యూపీఏ 90 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇతరులు 110 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ 3 స్థానాల్లో ఉన్నట్లు ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. బీజేపీ 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఏపీలో దాదాపు 2019 పార్లమెంట్ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్ర సృష్టించిందని చెప్పుకోవచ్చు. కనీ విని ఎరగని రీతిలో ఎగ్జిట్ పోల్ సర్వేల అంచనాలను మించి విజయం సాధించింది. తాజా అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఫ్యాన్ ప్రపంచం సృష్టించింది. ప్రస్తుతం అందుతున్న తాజా సమాచారాన్ని బట్టి 150 సీట్లకు పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఎన్నికల నిబంధనలను బట్టి అలాగే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 5 ఈవీఎంలకి అంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5 వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలన్న నిబంధన మేరకు కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కానీ ఫలితాలను బట్టి చూస్తుంటే మాత్రం సర్వేలకు అనుకూలంగానే ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరికొద్దిసేపట్లో రాజీనామా చేయబోతున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఆయన సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నారు. రాజీనామా లేఖను అంటే ఫ్యాక్స్ ద్వారా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు పంపించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 30న ఇక ఏపీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. 25న వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశం తాడేపల్లిగూడెంలోని పార్టీ ఆఫీసులో జరగనున్నట్లు తెలుస్తుంది. ఇక సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది ఏపీలో. ఇక 175 అసెంబ్లీ స్థానాలున్న ఏపీలో 144 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు లీడ్లో దూసుకుపోతున్నారు. ఇక అధికార టీడీపీ మాత్రం 27 స్థానాల్లో మాత్రమే ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక జనసేన పార్టీ సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ మాత్రం 1 స్థానానికే పరిమితమైపోయింది. ఇక ఇటు లోక్సభ స్థానాల విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో 25 లోక్సభ స్థానాలకు గాను 18 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉన్నట్లు తెలుస్తుంది. 7 స్థానాల్లోనే అధికార టీడీపీ పార్టీ 7 స్థానాలకే పరిమితమైనట్లు తెలుస్తోంది. ఇక తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న పార్టీ కీలక నేతలు ఫలితాలని ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక ప్రజెంట్ అంటే చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రులుగా ఉన్న చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ వెనుకంజలో ఉన్నారు. అచ్చెన్నాయుడు, నారాయణ, నక్క ఆనందబాబు వీళ్ళు మంత్రులుగా ఉన్నారు. కొల్లు రవీంద్ర, ఆదినారాయణ రెడ్డి, సిద్ధా రాఘవరావు, భూమా అఖిలప్రియ, నిమ్మకాయల చినరాజప్ప, ఘంటా శ్రీనివాసరావు, సుజయకృష్ణ రంగారావు, కళా వెంకటరావు వెనుకంజలో ఉన్నారు. ఇక మరోవైపు వైసీపీ కీలక నేతలు మెజార్టీ దిశగా దూసుకుపోతున్నారు. నగరం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సిట్టింగ్ ఎమ్మెల్యే రోజా ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు జనసేన పార్టీ ఘోర పరాజయం చవిచూస్తోంది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు సినీ నటుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 స్థానాలు భీమవరం, గాజువాకలో వెనకంజలోనే ఉన్నారు. ఇక అటు పార్లమెంటు స్థానాల్లో కూడా ఫ్యాన్ జోర్ కొనసాగుతోంది. 15 స్థానాలకి అంటే ఎక్కువ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. టీడీపీ 6 నియోజకవర్గాల్లో మాత్రమే మెజార్టీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఎన్నికల ఫలితాలను అంటే దాదాపు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు అనుకూలంగానే ఎగ్జిట్ ఫలితాలు ఎగ్జిట్ సర్వేలు ఏవైతే మీడియా సంస్థలు కానీ కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఏవైతే సర్వేలు నిర్వహించారో వాటికి అనుకూలంగానే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పింది. ఇక ఏపీలో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా చూస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఇక ఒక్క సర్వే లగడపాటి సర్వే మాత్రం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని మాత్రం చెప్పింది. ఈ పరిస్థితులను బట్టి చూస్తే ఎగ్జిట్ సర్వేలు ఫలితాలు కరెక్ట్గా అనిపిస్తుంది. ఇక మిగిలిన విషయానికి వెళ్తే ఇక కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారం అంటే 2వసారి ప్రధాని అయ్యే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల హవా అంటే ఏపీలో వైసీపీ దాని ప్రభావాన్ని చూపించిందని చెప్పుకోవచ్చు. ఇక 144 స్థానాల్లో వైసీపీ దాని ప్రభావం కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక మిగిలిన జాతీయ స్థాయి విషయానికి వస్తే దేశవ్యాప్తంగా ఎన్డీఏ 324 స్థానాల్లో, యూపీఏ 101 స్థానాల్లో అధికారంలో ఉందని ఆధిక్యత కనపరుస్తుంది. ఇతరులు 116 స్థానాల్లో
ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. అసలు అంటే ఈ ఎన్డీఏ ప్రభంజనానికి గల కారణాలు ఏంది, నరేంద్ర మోదీ చరిష్మానా లేకపోతే అభివృద్ధి అనేది మనం ఈ చర్చా కార్యక్రమంలో చర్చించుకుందాం. సార్, అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో బీజేపీ కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు అనుకోవచ్చు, లేకపోతే ఇతర దేశాలకు అంటే ఒక నమ్మకాన్ని కలిగించారని అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలిస్తే గతంలో కూడా మోదీ రావాలి అని ప్రజలు కోరుకున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మోదీ వస్తేనే దేశాభివృద్ధి సాగిద్ది, అనుభవపూర్వకంగానే ప్రజలు పట్టం కట్టారనుకోవచ్చా? మోడీ గారు ఉన్న జనాలకు నమ్మకం ఏంటంటే గుజరాత్ను ఏ విధంగా అభివృద్ధి చెందిందో, ఒక జీరో స్టేజ్లో ఉన్న గుజరాత్ను ఇప్పుడు ధనిక రాష్ట్రాల్లో ఒక ధనిక రాష్ట్రంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా గుజరాత్ ఉన్నది. దాన్ని ఉదాహరణగా తీసుకొనే మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని పార్టీ భావించింది. ఆ పార్టీ భావించిన నిబంధనలను కూడా దేశవ్యాప్తంగా అందరూ భావించి మోడీ గారిని ప్రధానమంత్రి చేయడం జరిగింది. ఒకసారి పార్టీ కానీ జనాలు వ్యతిరేకించదలుచుకుంటే అంతకుముందుకు ఎట్లుబడి నరేంద్ర మోడీ గారు అయ్యారు, ఈ 5 ఏళ్లలో ఏమి అభివృద్ధి చేయలేదు అని ప్రజలు ఎండగట్టి నరేంద్ర మోడీని ఓడగొట్టవలసిన అవసరం ప్రజలకు ఉన్నది. అదే కంటిన్యూగా ఎట్లా ఇస్తారనేది జనాలకు అర్థమైపోయింది. దేశాన్ని అభివృద్ధి బాటలో నరేంద్ర మోడీ గారికి ఒక్కరికే సాధ్యమనే విధంగా జనాలు భావించారు. కాబట్టి అదేవిధంగా గుజరాత్లో ఏ విధంగా అభివృద్ధి చేశాడో దానికి డబల్ దేశ ప్రధానిగా, ఒక గుజరాత్ రాష్ట్రమే చిన్న రాష్ట్రం, దానికి ఒక 5 సంవత్సరాల్లో గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించిండు. మనం అదే 5 ఏళ్లలో భారతదేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించే పూర్తి టైం ఆయనకు దొరకలేదు. కాబట్టి ఇంకా 5 ఏళ్ళు అతనికి అధికారం ఇస్తే కూడా దేశ అభివృద్ధి ఉంటుందని భావించి ప్రజలు పట్టం కట్టడం జరిగిందని. రైట్ అంజబాబు గారు, ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే అంటే రవికుమార్ గారు అంటే చాలా కొన్ని ఆరోపణలు అప్పటి నుంచి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయం కానీ లేకపోతే జీఎస్టీ కానీ లేకపోతే పెద్ద నోట్ల రద్దు కానీ, ఒక పక్క అంటే మొన్న మధ్య కాలంలో ఒక దాదాపు 3 నెలల క్రితం సిబిఐ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని కానీ లేకపోతే న్యాయ వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తున్నారు, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థల్ని నరేంద్ర మోదీ నిర్వీర్యం చేస్తున్నారు, వాటిలో కూడా తలదూరుస్తున్నారు అనేటటువంటి వాదన ఉంది. ఈ ఒక నెల రోజుల క్రితం ఎన్నికల సంఘాన్ని కూడా ప్రభావితం చేస్తున్నారు నరేంద్ర మోదీ అన్నటువంటి వాదన ఉంది. వీటన్నిటినీ కూడా పక్కన పెట్టి ఇప్పుడు చూస్తుంటే మెజార్టీ 342 స్థానాలకు వచ్చింది. అంటే ఇవన్నీ చెప్పుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందని చెప్పుకోవచ్చా? కాంగ్రెస్ విఫలమైంది అనుకుంటే ఈ ప్రజలకు ఇన్ని నిజాలు తెలిసేవి కావు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రతి స్టేజీలో బీజేపీ గవర్నమెంట్ను ప్రతి స్టేజీలో అడ్డుకోవడం జరుగుతూనే ఉంది. రాఫెల్ కుంభకోణాన్ని లేవనెత్తింది రాహుల్ గాంధీ గారు. రాఫెల్కు సంబంధించి ఫ్రాన్స్ అధ్యక్షుడు గారు వివరణ ఇస్తూ నాదేమి లేదు, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చి సపరేట్గా ప్రెషర్ చేస్తే ఈ విధంగా అయ్యింది అని. ఏమై ప్రతి స్టేజీలో రాఫెల్కు సంబంధించిన అప్డేట్స్ వస్తూనే ఉన్నవి. దానికి మన మీడియా మిత్రులు కూడా చాలా రకాలుగా ప్రజలకు వాస్తవాలను తెలియజేయడం జరిగింది. కాకపోతే నరేంద్ర మోడీ గారు ఏ ఎలక్షన్లో కానీ ఇదివరకు జరిగిన 2018 ఎలక్షన్లు కానీ లేకపోతే వేరే ఇతర రాష్ట్రాలలో గెలిచింది 2014లో గెలిచిన తర్వాత ఆ రాష్ట్రాల్లో కానీ ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారు అభివృద్ధి నినాదంతో ఎలక్షన్లకు వెళ్ళడం లేదు. మీకు కామన్ పాయింట్ అందరికీ అర్థమైపోయింది. ఎలక్షన్లకు ఎప్పుడు మనం 1951 నుంచి ఫస్ట్ ఎలక్షన్లో పాల్గొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏం చేసినామని చెప్పుకోవడం కొరకు ఎలక్షన్లు పెట్టుకున్నాం. మేము చేసింది మంచిదైతే మాకు ఇంకొక అవకాశం ఇవ్వండి అని. కానీ ఈ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఏం చేసినాం అనేది ఎక్కడా చెప్పట్లా. నిజంగా నీకు గెలుస్తాము, మేము మంచి చేసినాము అని నమ్మకం ఉన్నప్పుడు ఏ ఒక్క మీటింగులనన్నా ఈ నోట్ల రద్దు అనేది దేశ అవసరాల కొరకు చేసిందే, ఇది దీంట్లో ఎటువంటి ఇది లేదు, రాఫెల్ కుంభకోణం అని వీళ్ళు ఇంతమంది చెప్తుండ్రు కదా, రాఫెల్ కుంభకోణం జరగలేదు, ఇది వాస్తవ పరిస్థితి అని ఎందుకు ఆయన ప్రెస్ మీట్ పెట్టి వెల్లడి చేయలేదు? ఇదే రాఫెల్ కుంభకోణం మీద సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించే క్రమంలో కొన్ని పదాలను వీళ్ళు ఎక్స్ట్రా సమర్పించారు. అంటే మిస్లీడ్ చేయడం జరిగింది, సుప్రీంకోర్టునే మిస్లీడ్ చేయడం జరిగింది.
అంటే ప్రతి స్టేజీలో అందరిని మిస్లీడ్ చేస్తూ రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నాము అని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఇటువంటి ధోరణి అనేది భారతదేశానికి సార్వభౌమాధికారానికి చాలా గొడ్డలు పెట్టలాంటిది, ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టలాంటిది. ఇటువంటి ధోరణి ఇంకా కొనసాగితే ఎలక్షన్లలో 5 ఏళ్లలో ఏం చేయకపోయినా పర్వాలేదు. ఈరోజు 24 మెంబర్స్ అనుకుంటా పఠాన్కోట్లో బాలకోట్లో చనిపోయింది. ఆ 24 మెంబర్స్ ఏమో చనిపోయినరు. ఇప్పుడు వాళ్ళని అడ్డం పెట్టుకొని గెలిచిండ్రు. రేపు మళ్ళీ ఎలక్షన్లోకి వస్తే 2029 ఎలక్షన్ 24 ఎలక్షన్లోకి వస్తే 2024లో 60 మందిని చంపైన ఎలక్షన్లోకి పోయి, లేకపోతే దానికి అవకాశం తీసుకొని యుద్ధం క్రియేట్ చేసి ఎలక్షన్లోకి పోయే పరిస్థితే వస్తుంది. కానీ ఏ ఒక్కనాడైనా రాజకీయ పార్టీగా 5 ఏళ్ళు పనిచేసినప్పుడు ఒక్క మీటింగ్లన్నా నేను ఇది చేశాను, నేను నా గవర్నమెంట్ ఈ సక్సెస్ చేసినాము, ఈ అభివృద్ధిని నచ్చితే మీకు మాకు మళ్ళీ ఒక అవకాశం ఇవ్వని చెప్పుకోలేని పరిస్థితి. మీరందరూ అనుకుంటున్నారు ఆయన సక్సెస్ అయినని, నేను అనుకుంటున్నా చేసిన డెవలప్మెంట్ నేను చెప్పుకోలేని స్థాయిలో ఉన్నాడు. కాబట్టి వీళ్ళు ఈ తీవ్రవాదాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. అంటే ఫలితం ఏదైతే ఉన్నా సరే ప్రజా తీర్పుని అంగీకరిస్తారా? ఖచ్చితంగా ప్రజా తీర్పు అంగీకరించడంలో ఎటువంటి ఇది లేదండి. కాకపోతే ప్రజల తీర్పును నీవు అభివృద్ధి పేరు మీద పోయి అడగాల్సింది. అభివృద్ధి పేరు మీద ప్రజల తీర్పు కోరాల్సిన పరిస్థితి నుంచి నీవేం చేసినావంటే సైనికులను అడ్డం పెట్టుకోనో, లేకపోతే ఇంకేదో బూచిని అడ్డం పెట్టుకోనో ప్రజల తీర్పును నీవు ఇది చేయడం ప్రయత్నం చేసినావు. ఇటువంటి ధోరణి అనేది కరెక్ట్ కాదు అని నేను అంటున్నా. ఇదివరకు వాజ్పేయి గారు కూడా ఏనాడు 5 ఏళ్ళు ఉన్న తర్వాత అభివృద్ధి మీదనే వెలిగిపోతున్న భారతాన్ని అభివృద్ధి మీద నినాదం మీద వెళ్ళిండే తప్ప ఇటువంటి చెత్త అనేది తీసుకోలేదు. కానీ అంటే సోనియా గాంధీ ఒక నిమిషం, సోనియా గాంధీ అనారోగ్య కారణాల వల్ల రాహుల్ గాంధీకి అంటే జాతీయ పార్టీ అధ్యక్షులుగా పగ్గాలు ఇచ్చారు. అదే మాదిరిగా ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీని అంటే స్టార్ క్యాంపెయిన్లో ఎక్కువ ఓట్లు రాబట్టచ్చు, లేకపోతే కొంచెం ఎక్కువ చరిష్మా ఉన్న వ్యక్తులుగా అనే విధంగా ప్రియాంక గాంధీకి చెప్పారు. కానీ ఆ ప్రభావం ఏమి కనపడినట్లు తెలియట్లేదు. ఖచ్చితంగా కనపడ్డదండి. ప్రభావం కనపడలేదు అనడం కొంత వాస్తవానికి విరుద్ధము. ఎందుకంటే యూపీలో, ఉత్తరప్రదేశ్లో ప్రియాంక గాంధీ గారు ఎంటర్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒక రకమైన ఉత్సాహం అనేది కనపడ్డది. మనందరికీ తెలిసిందే ఆ విషయం. ఆ ప్రియాంక గాంధీ ఎంటర్ అయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీని మాయావతి కానీ, ములాయం సింగ్ కొడుకు అఖిలేష్ యాదవ్ కానీ కనీసం 5 సీట్లు ఇవ్వడానికి కూడా జంకిన పరిస్థితి. ఎప్పుడైతే యూపీలో ప్రియాంక గాంధీ ఎంటర్ అయ్యిందో లాస్ట్ ఎలక్షన్లో ఒక 2 రోజుల ముందుగా లాస్ట్ ఎలక్షన్లకు అంటే 7th ఫేజ్ ఎలక్షన్లకు ముందు కూడా మాయావతి ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ మా ఓటమికి కారణం అవుతుంది అనే స్టేట్మెంట్ ఇచ్చిందంటే ఎన్ని ఓట్లు చీల్చగలుగుతున్నాము మనం అనేది మీరు ఒకసారి గమనించాలి. ఓకే, అంటే ఎక్కడ మేము ఫెయిల్ అయింది అయితే లేదు. కాకపోతే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు చెప్పిన అబద్ధాలను అంత మాయను రాహుల్ గాంధీ గారు చేయలేదు అని మాత్రం చెప్పగలం. ఓకే, రైట్ సార్. 2019 ఎన్నికల ఫలితాల చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ గద్దల అంజిబాబు గారికి, ఇక కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ సెక్రటరీ ఎర్రం రవికుమార్ గారికి ధన్యవాదాలు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అంటే కొన్ని సర్వేలు చెప్పాయి, జాతీయ సంస్థ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్, వాటికి అనుగుణంగానే ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. దాదాపు 90 కోట్ల భారతావని, 90 కోట్ల ఓటర్ల భారతావని తీర్పు కొద్ది గంటల్లో తేలనుంది. దాదాపు 542 స్థానాలకు ఎన్నికలు జరగగా ఎన్డీఏ 342 స్థానాలు ఆధిక్యంలో కనపడుతుంది. ఇక బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ 342 స్థానాల్లో ఆధిక్యం కనపరుస్తుంది. ఇక కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ కూటమి 90 స్థానాల్లో, ఇతరులు 110 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తున్నారు. ఇక తెలుగు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్ సర్వేలకు అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీ సాధించింది. దాదాపు 175 అసెంబ్లీ స్థానాలకు గాను 150 స్థానాలు పూర్తి మెజార్టీ సాధించి ఈ నెల 30వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం, ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ఈరోజు సాయంత్రం ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సాయంత్రం 4 గంటలకు తన పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. తన రాజీనామా లేఖను గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు ఫ్యాక్స్ ద్వారా పంపనున్నట్లు తెలుస్తోంది. ఇది 2019 ఎన్నికల ఫలితాలపై చర్చా కార్యక్రమం. మరో గంటలో చర్చా కార్యక్రమంలో మళ్ళీ పాల్గొందాం. చూస్తూనే ఉండండి INB న్యూస్.